హలో స్టూడెంట్స్, అందరికీ నమస్తే. తెలంగాణ ఎబ్సెట్ కి సంబంధించి దాన్ని మనం ఎంసెట్ అని కూడా పిలిచేవాళ్ళం గతంలో. సో ఎబ్సెట్ కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ డేట్స్ అయితే తెలంగాణ బోర్డు అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి ఈ సంవత్సరం టీజీ ఎబ్సెట్ 2025 ఈసారి మనకి జేఎన్టీయూ అయితే కండక్ట్ చేస్తుంది. జేఎన్టీయూహెచ్ ఈసారి ఎగ్జామినేషన్ ని కండక్ట్ చేస్తుంది. సో ఫర్ ఎంపీసీ స్టూడెంట్స్ కి ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది, మీకు తెలుసు. సో ఇంజనీరింగ్ కోసమే వాళ్ళు రాస్తూ ఉంటారు. అండ్ అఫ్ కోర్స్ ఫార్మసీలో కూడా జాయిన్ అవుతారు. సో ఇంజనీరింగ్ ఎగ్జామినేషన్ వచ్చేసి మే 2 నుంచి మే 5 వరకు, ఓకేనా. 2nd, 3rd, 4th, 5th అంటే 4 days జరుగుతుంది. 2nd to 5th నాడు వరకు ఏంటి ఇంజనీరింగ్ ఎగ్జామినేషన్ సంబంధించిన ఎంట్రన్స్ ఎగ్జామ్ అయితే జరుగుతుంది. అలాగే బైపీసీ స్టూడెంట్స్ రాసేటువంటి అగ్రికల్చర్ ఏదైతే ఉంటుందో, అగ్రికల్చర్ అండ్ ఫార్మాకి సంబంధించినటువంటి ఎగ్జామ్ మీకు ఏప్రిల్ 29th నుండి 30th అంటే 2 days లోనే అగ్రికల్చర్ అండ్ ఫార్మాకి సంబంధించినటువంటి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మీరు చూస్తే మే 2nd to 5th అంటే ఇక్కడ మనం ఆల్రెడీ మే మంత్ లో ఉన్నటువంటి జేఈ అడ్వాన్స్ ఎగ్జామ్ ఉంటుంది ఎంపీసీ వాళ్ళకి, గుర్తుపెట్టుకోండి. జేఈ అడ్వాన్స్డ్ మనకి మే 18th నాడు జరుగుతుంది. మే 18th నాడు అడ్వాన్స్డ్ ఎగ్జామ్ ఉండింది. దానికంటే ముందుగానే మే 2nd to 5th ఎబ్సెట్ ఎగ్జామ్ ఉంది. సో ఈ ప్రిపరేషన్ ఎవరైతే ఉన్నారో అప్పటికే సెషన్ 2 ఏప్రిల్లో రాస్తారు అండ్ అడ్వాన్స్ కి ప్రిపేర్ అవుతూ ఉంటారు. ఎబ్సెట్ మీరు స్కోర్ చేయడం ఈజీగా ఉంటుంది అనమాట. తెలంగాణ స్టేట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఎంపీసీ విభాగానికి సంబంధించి, బైపీసీ వాళ్ళు ఆల్రెడీ మీకు బోర్డ్ ఎగ్జామినేషన్ అయిపోగానే వెబ్సైట్ కి ప్రిపేర్ అవుతారు. అండ్ అలాగే లాంగ్ టర్మ్ బ్యాచ్ ఎవరైతే నీట్ కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా ఇది ఈజీ అవుతుంది అనమాట. సో ప్రిపరేషన్ అనేది అప్ టు మీరు ఈ ఏప్రిల్ ఎండింగ్ వరకు కంప్లీట్ గా కంటిన్యూ చేయాల్సిన అవసరం ఉంటుంది, ఇంటర్మీడియట్ ఎంపీసీ బైపీసీ చదువుతున్నటువంటి స్టూడెంట్స్. మరి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది? సో ఇక్కడ వెబ్సైట్ యొక్క నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందంటే ఫిబ్రవరి నెలలోనే వస్తుంది. మనకి ఫిబ్రవరిలో 20th నాడు మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవుతుంది. 20th ఫిబ్రవరి. మరి అప్లయింగ్ డేట్స్ ఎప్పటి నుంచి ఉంటుందంటే అప్లయింగ్ డేట్స్ వచ్చేసి ఫిబ్రవరి నెలలోంచే స్టార్ట్ అవుతుంది. ఫిబ్రవరి 25th to ఏప్రిల్ 4 వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. 25th to ఏప్రిల్ 4, ఓకేనా. సో ఈ డేట్స్ లో అయితే మీరు అప్లై చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ డేట్ నాడు 20th నాడు అయితే ఈ మంత్ 20th నాడు నోటిఫికేషన్ వస్తుంది. సో ఎవరెవరు ఎంత ఫీజు కట్టాలి, ఓకే, ఎవరెవరు ఏ డాక్యుమెంట్స్ రెడీ చేసుకోవాలి, అండ్ ఆ తర్వాత మీకు బిలో 10K ర్యాంక్ రావాలంటే ఏం చదవాలి, అండ్ సబ్జెక్ట్ వైజ్ సిలబస్ ఏముంటుంది, దేని మీద ఫోకస్ పెడితే ఎక్కువ మార్కులు వస్తాయి, ఇలాంటివన్నీ కూడా నోటిఫికేషన్ రాగానే నేను అప్లోడ్ చేస్తాను. ఈ గ్యాప్ లో కూడా కొన్ని ఇంపార్టెంట్ టిప్స్ ఎంసెట్కి సంబంధించి అయితే మీకు అందిస్తాను అనమాట, ఓకేనా. మీరు చేయాల్సింది వీడియోకి అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కొత్త వాళ్ళు అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చాలా మంది మన వీడియోస్ చూస్తున్నారు, బట్ సబ్స్క్రైబ్ చేసుకోకపోవడం వల్ల ఏంటంటే ఇంపార్టెంట్ అప్డేట్స్ మీకు రావు. మీరు అనుకున్నటువంటి సెర్చ్ చేసేటువంటి వీడియోస్ మన ఛానల్లో చాలా ఉంటాయి, బట్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోవడం వల్ల అవి మీ దగ్గరికి అయితే రీచ్ అవ్వవు, అర్థమైందా. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. డెఫినెట్ గా మంచి విషయాలు అయితే మీ దగ్గరకు వస్తాయి. రేపు కౌన్సిలింగ్ ప్యాటర్న్స్ కావచ్చు, డిఫరెంట్ అడ్మినిస్ట్రేషన్ కి సంబంధించినటువంటి ఇన్స్టిట్యూషన్ సంబంధించినటువంటి డీటెయిల్స్ కావచ్చు, ఓకేనా. ఇవన్నీ కూడా కట్ ఆఫ్స్ కావచ్చు, చాలా వివరాలు అయితే మీకు ఫ్రీగా మన ఛానల్ నుంచి అయితే అందించడం జరుగుతుంది. సో వీడియో నచ్చి లైక్ చేయండి, ఫ్రెండ్స్ గా షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.